డాంకాల దీపక్ రెడ్డి అడుగుతుంది. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా బ్రదర్. మొన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు ప్రచారంలో భాగంగా వచ్చి మైక్ పెట్టుకొని అన్నా ఈ జూబ్ బ్రీడ్స్ లో గెలిస్తే అన్నా పెద్దమ్మ గుడిని కట్టిస్తామన్నా, చిన్నమ్మ గుడిని కట్టిస్తాను. పిచ్చోడా బండి సంజయ్ కేంద్ర మంత్రి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్చోడే ఇట్లా మాట్లాడాలన్నా కానీ చదువుకున్న వ్యక్తిగా నాకు సంస్కారం అడ్డొస్తుంది. నేనేనా ఇలా మాట్లాడేదని తర్వాత మీలాంటి మళ్ళీ మన ఛానల్ చూసుకున్నంత బాధపడుతున్నా. నీకు ఏం అర్థమవుతుందా? ఈ సెగ్మెంట్ కు 10 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి ఎంపీ, కేంద్ర మంత్రి. కురుకుర ప్యాకెట్లు పంచుడు లేకపోతే 2000 రూపాయల డ్రమ్ములు ఓపెన్ చేసుడు కాదా బాబు. కేంద్ర మంత్రి కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో దాన్ని అభివృద్ధి చేయి. రూపాయి తీసుకురాకుండా జూబ్లీహిల్స్ ప్రజలు అంటారు. నీ సిగ్గన్ ఉండాలి కదా కొంచెమైనా. నెంబర్ 2 వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు లేదు. అంటే ఓడిపోతే కాదు బ్రదర్, నాకు అర్థం కాదు. గెలిపిస్తేనే కట్టిస్తావా లేకపోతే కట్టివా? అసలు మీరు హిందువులే కాదు. మీరు హిందువులు ఇదో భలే ఉంది. మా పార్టీలు ఉంటేనే హిందువులు, పక్క పార్టీలు ఉంటే హిందువులు కాదన్నట్టుండి చెప్పు తీసుకుని కొడతారు అట్లా ఎవరంటే. నన్రా నేను పెద్దమ్మని గౌరవిస్తా, చిన్నమ్మని గౌరవిస్తా, ప్రతి అమ్మని గౌరవిస్తా, రాముని గౌరవిస్తా, కృష్ణుని గౌరవిస్తా, అల్లాని గౌరవిస్తా, యేసుప్రభుని గౌరవిస్తా, అందరినీ గౌరవిస్తా. అదే కదా ప్రజాస్వామ్యం. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అదే కదా ప్రజాస్వామ్యం గొప్పతనం. అదే ప్రజలందరినీ మనం ప్రమాణం చేస్తాం, చదువుతాం కదా ఇట్లా సార్వభౌమత్వాన్ని కాపాడుతానని అనే కదా ప్రమాణం చేసేది. కేవలం ముస్లింల ప్రయోజనాలని, క్రైస్తవుల ప్రయోజనాలని కాపాడుతానని ప్రమాణం చేస్తామా? చేయం కదా. మరి బండి సంజయ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి అమాయకమైనటువంటి మన